సర్వధర్మస్థాపకస్త్వం సర్వధర్మస్వరూపకః ఆచార్యాణాం మహాచార్యో రామకృష్ణాయ తే నమః. గురు పూజ కార్యక్రమాల్లో పాల్గొనగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అద్భుతమైనటువంటి మాస్టర్ గారి సాన్నిధ్యంలో మనమందరం ఉన్నాము. ఎంతోమంది గురువులకు పూజ చేసుకొని మనము వారికి ధన్యవాదాలను తెలియజేయడం కోసం ఇక్కడికి సమావేశమై ఉన్నాం. కొంచెంసేపు రామకృష్ణ పరమహంస వారిని గురించి మాట్లాడమని అడిగారు నన్ను. శ్రీరామకృష్ణ పరమహంస ఆయన కేవలం 50 సంవత్సరాల కాలమే జీవించి ఉన్నారు. 50 సంవత్సరాల కాలము కూడా తనదంటూ ఏదీ లేకుండా, ఏ విధమైనటువంటి లోహాన్ని ధనాన్ని తాకకుండా, ఒక అంగుళం తనదంటూ స్థలం ఏదీ లేకుండా జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే శ్రీరామకృష్ణ పరమహంస వారు. ఆయన అవతార ఉద్దేశ్యం, రామకృష్ణ పరమహంస వారి అవతార ప్రయోజనం ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు, ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతపరచడం కోసం శ్రీరామకృష్ణ వారు వచ్చారు. మనందరిలోనూ కొంత ఆధ్యాత్మికత అనేటువంటిది ఉన్నది. దాన్ని చైతన్యాన్ని జాగృతపరచడం కోసం శ్రీరామకృష్ణ వారు వచ్చారు. రామకృష్ణ పరమహంస వారు 9 సంవత్సరాల వయసులో ఉండగా ఒక నిమ్న జాతి కులస్థుడు శ్రీనివాస శాంకరి అని రోడ్లు శుభ్రం చేసుకునేటువంటి వాడు, ఈ బాలుడిని ఒక దిన్నె మీద కూర్చోబెట్టి, ఒక చిన్న గ్రౌండ్లో ఒక తిన్నె మీద కూర్చోబెట్టి పాదాలను పుష్పాలతో అర్చించి మాలను ధరింపజేసి స్వీట్స్ తినిపించి 2 కాళ్ళు పట్టుకొని ఏడవటం మొదలెడతాడు. ఆయన అంటాడు, నువ్వు ఎవరో నాకు తెలుసు, నువ్వు సాక్షాత్తు ఆ భగవంతుడివేను, నీ లీలలను నేను చూడలేకపోతున్నాను అని కంట తడి పెట్టుకొని ఏడుస్తాడు. రామకృష్ణ వారి యొక్క తత్వాన్ని, అవతారాన్ని మొట్టమొదట అర్థం చేసుకున్నటువంటి వాడు ఆయన. ఆయన అందరిలాగానే పిల్లలతో ఆడుకుంటూ పాడుకుంటూ మామూలుగానే జీవితాన్ని గడిపారు. ఏ విధమైనటువంటి ఇది కనపడలేదు. కానీ 5 సంవత్సరాల వయస్సులోనే ప్రకృతిని చూసినప్పుడు ఆయన స్పృహ కోల్పోవడం, తర్వాత విశాలాక్షి దేవాలయానికి వెళ్ళినప్పుడు భావపారవస్య స్థితిని పొందటం, ఇవన్నీ చిన్న వయసులోనే జరిగాయి. ఆయన వాళ్ళ అన్నయ్య గారు గ్రామంలో సరిగా చదువుకోవటం లేదు అని కలకత్తాకు తీసుకొని వస్తారు 15వ ఏట.
కలకత్తాకు తీసుకొని వచ్చినప్పుడు గంగా నది ఒడ్డున మట్టితో బొమ్మలు చేస్తూ ఉండేవాడు. రాణి రాసమణి అనేటువంటి ఆవిడ ఈయన ఈ బొమ్మను చేయటం చూస్తుంది. చూసి చాలా ఆశ్చర్యపోతుంది. అంత అద్భుతంగా చేస్తారు శ్రీరామకృష్ణుల వారు. ఆవిడ మొట్టమొదట రామకృష్ణుల వారు చూసింది ఆ రకంగా. ఆ తర్వాత ఈవిడ కాళికాలయాన్ని, భవతారిణి దేవాలయాన్ని కట్టడం జరుగుతుంది. ఏ రకంగా జరుగుతుందంటే ఆవిడ 4-5 పడవల్లో బోల్డంత ధనాన్ని తీసుకొని తన పరివారాన్ని తీసుకొని కాశీ యాత్రకి బయలుదేరుతుంది. కరెక్ట్గా ఇప్పుడు దక్షిణేశ్వర దేవాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చిన తర్వాత ఆ కాళికాదేవి చెబుతుంది, ఈ ధనంతో నాకు ఇక్కడ ఒక దేవాలయాన్ని ఏర్పాటు చెయ్యి, నీవు యాత్రలకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని అమ్మవారు చెబుతుంది. తక్షణమే ఆవిడ ఆ ప్రయాణాన్ని విరమించుకొని అక్కడ దేవాలయాన్ని కట్టడం ప్రారంభిస్తారు. రాణి రాసమణి ఆవిడ ఒక ఏమంటారు ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి ఆవిడ, బెస్త వనిత. ఆవిడ కనుక కాళీదేవ కట్టి ఉండకపోతే మనకి రామకృష్ణ పరమహంస వారు దక్కేవారు కాదు. రామకృష్ణ వారు లేకపోతే వివేకానందుడు లేడు, వివేకానందుడు లేకపోతే రామకృష్ణ సంఘము లేదు. రాణి రాసమణి ఆ రోజు అక్కడ దేవాలయాన్ని కట్టడం జరుగుతుంది. ఇంత కట్టిన తర్వాత ఆ రోజుల్లోనే 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దేవాలయం కట్టి నిర్మించిన తర్వాత బ్రాహ్మణులు ఎవరూ కూడా సంప్రోక్షణ చేయడానికి సిద్ధపడలేదు. చాలా బాధ కలిగింది ఆవిడకి. సంప్రోక్షణ చేయడానికి ఎవరు సిద్ధపడకపోగా వాళ్ళు ఏమన్నారంటే, ఒక బెస్త వనిత కట్టినటువంటి దేవాలయానికి మేము సంప్రోక్షణ ఎలా చేస్తాము అని అన్నారు. అప్పుడు ఆవిడ పండిత సభ ఏర్పాటు చేశారు. పరిష్కారం ఏమిటి అని అడిగినప్పుడు ఈయన రామకృష్ణ పరమహంస వారి అన్నగారు రామకుమార్ అని, ఆయన కూడా ఒక పండితుడు. ఆయన ఒక సలహా ఇచ్చారు, మీ కులగురువు ఎవరికైనా ఒక బ్రాహ్మడికి దీన్ని దానం ఇవ్వండి, అప్పుడు నేనే దీనికి సంప్రోక్షణ చేస్తాను అని రామకృష్ణ పరమహంస వారి అన్నగారు ముందుకు వస్తారు, ఆలోచనిస్తారు. దాని ప్రకారం ఈ దేవాలయం అంతా ఆయన పేరుతో దానం ఇస్తారు, రాణి రాసమణి. ఆ తర్వాత సంప్రోక్షణ ఇది జరుగుతుంది. కొంతకాలం రామకృష్ణ పరమహంస వారి అన్నగారే పూజారిగా ఉన్నారు. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస వారే దానికి పూజారి అయ్యారు. అయితే విచిత్రం ఏంటంటే, ఈయనకి ఒక సందేహం కలుగుతుంది. ఈవిడ ఈ దేవత ఏ దేవత అయితే నేను పూజిస్తూ ఉన్నానో ఆవిడ మృణ్మయ్య చిన్మయ్య. మృణ్మయ్య అయితే కేవలం మట్టితో చేసిన విగ్రహమే కనుకైతే నేనెందుకు పూజ చేయాలి? అలా కాక ఆవిడలో చైతన్యం ఉండి జీవంతో ఉండి ఆవిడ చిన్మయ్య అయితే నేను పూజ చేయటంలో అర్థం ఉంది. ఈవిడ మృణ్మయ్య చిన్మయ్య. ఒకవేళ చిన్మయ్య అయితే నాకు దర్శనాన్ని ఇవ్వాలి, దర్శనం ఇవ్వకపోతే నేను ఎందుకు పూజ చేయటం
అని ఈయన వాదం. అప్పుడు చాలా రకాలుగా ఆవిడ దర్శనం కోసం పరితపించటం మొదలెడతారు. శ్రీరామకృష్ణ వారు కన్నీటి ధార ఇక ఎంతో పట్టుదలతో నీ దర్శనం ఇస్తే తప్ప కాదు అని ఆఖరిలో ఆ అమ్మవారి చేతిలో ఉన్న ఖడ్గాన్ని తీసుకొని తన తలని నరుక్కోపోతారు రామకృష్ణ పరమహంస వారు. అప్పుడు అమ్మవారు దర్శనాన్ని ఇస్తారు. ఒకసారి దర్శనం కలిగిన తర్వాత శ్రీరామకృష్ణ పరమహంస వారు జీవించిన అంతకాలము కూడా ఆవిడ దర్శనం కలుగుతూనే ఉన్నది. ఆయన ఏది కూడా ఆయన సొంతంగా మాట్లాడలేదు. మొత్తం అమ్మవారే ఆయన ద్వారా పలికేది. అమ్మవారిని అనుక్షణము ఆయన చూస్తూ ఉండేవారు. అమ్మ డాన్స్ చేయమంటావా అనేవారు. ఆవిడ చేతులు పట్టుకొని డాన్స్ చేసేవారు. కొంచెం ఆగమ్మ, తొందరపడవాక, నైవేద్యానికి కొంచెం సమయం ఉంది, నీకు అర్జెంటుగా కావాలా అని తీసుకెళ్ళి పెట్టేవారు. ఇక మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు. ఒక పిల్లి వచ్చింది పూజ చేస్తున్నప్పుడు, ఓ ఈ రూపంలో వచ్చావా అంటే ఆ పిల్లికి తినిపించేవారు. చాలా విచిత్రంగా ఇక మంత్రం తంత్రం ఏమీ లేదు. ఇవి మిగతా వాళ్ళు చూసి ఇదేమిటి పూజ, వాళ్ళకి అర్థం కాక మతి భ్రమించింది అని కంప్లైంట్ చేశారు రాణి రాసమణి గారి యొక్క అల్లుడికి, మధురనాథ్ అనే ఆయనకి. ఆయన మేనేజరు. కంప్లైంట్ చేస్తే ఆయన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, నేనే వచ్చి చూస్తాను అని ఒకరోజు ఆయనే వచ్చి చూసి ఆయన అర్థం చేసుకుంటారు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోలేరు. ఒక రామకృష్ణ పరమహంస వారు ఒక చిన్న కథలో చెప్తారు. ఒకడికి ఒక వజ్రాన్ని ఇచ్చి దీని విలువ ఏమిటో కనుక్కురా, కానీ ఎవరికి అమ్మవాక మళ్ళీ తీసుకొచ్చి నాకే ఇయ్యి అని చెప్తారు. ఇది మామూలు రాయి అని అనుకుంటాడు శిష్యుడు. ఆ రాయినిచ్చి దానికి విలువ అడుగుతారేంటి అని అనుకొని ఆ రాయిని ముందు కూరగాయలు అమ్మేవాడి దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ రాయిని ఇటు అటు చూసి ఓ 10 కిలోల వంకాయలు ఇస్తాను అన్నాడు ఆ కూరగాయల వాడు. అది మళ్ళీ తీసుకున్నాడు. బట్టల కొట్టువాడి దగ్గరికి వెళ్ళాడు, ఇన్ని తానులు ఇస్తాను అన్నాడు. ఎక్కువ పెరిగింది రేటు. ఆ తర్వాత నెమ్మదిగా రత్నాల వ్యాపారి దగ్గరికి వెళితే, వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళితే, దీని విలువని మేము కట్టలేము, ఇది ఏ రాజుగారి దగ్గర ఉండాల్సినటువంటిది, మొత్తం కొట్టు ఇచ్చినా కూడా దీనికి విలువకి సరిపోదు, నేను కొనలేను అని చెప్తారు. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఇస్తారు. అంటే మొదటి వాడికి అది రాయిలాగానే కనపడినట్టుగా శ్రీరామకృష్ణుల వారు ఆయన్ని ఎవరు పడితే వాళ్ళు అర్థం చేసుకోలేరు. మధురనాథ్ అర్థం చేసుకున్నాడు. భట్టాచార్య అంటారు వాళ్ళు అక్కడ బెంగాల్లో. భట్టాచార్య గారు చేసే పూజని ఎవరు డిస్టర్బ్ చేయవద్దు, ఆయన అలాగే చేసుకోనియండి. ఇక్కడ ఆయన చేయలేకపోయారు. కొంతకాలం అయిన తర్వాత ఆ పూజ కూడా వినిపించుకున్నారు. తర్వాత సాధనలోకి వెళ్ళారు. ఆయన చెయ్యనటువంటి సాధన అంటూ లేదు. 64 రకాల తాంత్రిక సాధనలు, 9 విధ భక్తి మార్గాలు, అన్ని మతాలు, అన్ని దర్శనాలు, ప్రతిదీ కూడా ఆయన ప్రయత్నం చేసి విజయవంతమయ్యి ఆ భగవంతుడిని దర్శించుకోగలిగారు. ప్రతి విధానము ద్వారా కూడా ఈ
సాధనలన్నీ పూర్తయిన తర్వాతనే శారదాదేవి వారి వద్దకు రావడం జరుగుతుంది. శారదాదేవి భార్యతో సహా ప్రతి స్త్రీని కూడా జగజ్జననిగానే భావించినటువంటి వారు ఒక్క శ్రీరామకృష్ణులు మాత్రమే. ఆవిడ్ని కూడా జగజ్జననిగానే అర్చించారు శ్రీరామకృష్ణుల వారు. ఆవిడ ఒకరోజు శ్రీరామకృష్ణుల వారికి పాదసేవ చేస్తూ నా గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. అప్పుడు ఆవిడకి 18 సంవత్సరాల వయస్సు. కాళ్ళు ఒత్తుతూ అడిగితే అప్పుడు రామకృష్ణ పరమహంస వారు వెంటనే సమాధానం చెప్తారు. ఏ తల్లి అయితే ఈ శరీరానికి జన్మనిచ్చిందో ఆవిడ కూడా అక్కడే ఉంటారు, దక్షిణేశ్వరంలో నాహబత్తు పై భాగంలో. ఏ తల్లి అయితే రోజు నా చేత పూజలు అందుకుంటున్నదో ఆ తల్లియే ఇప్పుడు నాకు పాదాలను ఒత్తుతున్నది అని శ్రీరామకృష్ణుల వారు సమాధానం చెప్తారు. ఆయన ప్రతి స్త్రీని కూడా సాక్షాత్తు ఆ జగజ్జననిగానే దర్శించినటువంటి వారు. నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఆయన ఎక్కడా కూడా 2 రకాల పర్సనాలిటీస్ లేవు. లోపల బయట అంతా ఒకటే. సత్యం ఆయన్ని ఆశ్రయించింది. సత్యం తప్ప అన్యం రాదు ఆయన నోటి వెంబడి. సత్యమే, మనం సత్యాన్ని ఆశ్రయించాలి. కానీ సత్యమే శ్రీరామకృష్ణుల వారిని ఆశ్రయించింది. ఆయన జీవితమే ఒక ఉపదేశం. ప్రత్యేకంగా మనమేం ఆయన ఉపదేశాలను చదవక్కర్లేదు. ఆయన జీవితమే ఒక ఉపదేశం. శ్రీరామకృష్ణుల వారు తన వద్దకు వచ్చేటువంటి శిష్యులను కూడా ఎంతో ఒక తల్లిలాగా ప్రేమిస్తూ, తండ్రిలాగా దండిస్తూ, ఎవరిని ఏ రకంగా శిక్షణనివ్వాలో ఆ రకంగా శిక్షణ ఇచ్చేవారు శ్రీరామకృష్ణుల వారు. అందువల్లే ఆయన ఏమంటారు, ఆచార్యానాం మహాచార్యో రామకృష్ణాయతే నమః. ఆయన ఆచార్యులకే ఆచార్యుడు. ఆయన వద్ద మహా మేధావులు, పండితులు అయినటువంటి గొప్ప మహామేధావులు అయినటువంటి వివేకానందుడు, అభేదానందు లాంటి వాళ్ళే కాక, స్థితప్రజ్ఞులైనటువంటి శారదానంద స్వామీజీ లాంటి వాళ్ళే కాక, ఏ విధమైనటువంటి నిరక్షరక్షుడైనటువంటి అద్భుతానంద స్వామీజీ లాంటి వాళ్ళే కాక, తాగుబోతులు, ఇతర వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా శ్రీరామకృష్ణుల వారి వద్దకు వచ్చి వాళ్ళ జీవితాలను ధన్యత చేకూర్చుకోగలిగారు. ఆయన ఎవరిని కాదనలేదు. ఎవరు ఆయన వద్దకు వెళ్ళినా వాళ్ళకి కావలసినటువంటి శిక్షణను ఇస్తూ వాళ్ళని భగవంతుని వైపు వారి యొక్క జీవితాలను మరల్చగలిగారు శ్రీరామకృష్ణుల వారు. ఒక్క శిష్యుని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకొని నా ప్రసంగాన్ని విరమిస్తాను. నాగమహాశయ్ అనేటువంటి ఒక శిష్యుడు. ఆయన హోమియో వైద్యం నేర్చుకోవడం కోసం కలకత్తాకు వచ్చారు బంగ్లాదేశ్ నుంచి. ఆయనకి రామకృష్ణ పరమహంస వారి గురించి ఏం తెలియదు అంతకుముందు. ఆయన చాలా వినమ్రుడు, నిరాడంబరుడు, నిజాయితీపరుడు, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం నాగమహాశయుల వారిది. రామకృష్ణ పరమహంస వారి గురించి విని శ్రీరామకృష్ణ పరమహంస వారి సన్నిధికి వెళతారు.
ఈయనకి సన్యాసం తీసుకోవాలనే తీవ్రమైనటువంటి కోరిక ఉండేది. రామకృష్ణ పరమహంస వారు చెప్తారు, నువ్వు గృహస్థుడిగానే ఉండు, వివాహం చేసుకొని గృహస్థుడిగా ఉండు, నువ్వు సన్యాసం తీసుకోవద్దు. నాకు ఎప్పుడు సత్సంగం కావాలి, నేను భగవత్ చింతనలోనే ఉండాలి అని కోరుకుంటున్నాను. మీరు దశ దిశ రెండుని మార్చేస్తున్నారు అని అంటే శ్రీరామకృష్ణ వారు అంటారు, నువ్వు గృహస్థుడిగా ఉండు, గృహస్థులకు ఆదర్శప్రాయుడిగా ఉండు. మహాత్ములు, సన్యాసులు, భక్తులు నీ వద్దకే సత్సంగం చేసుకోవడానికి వస్తారు. నువ్వు ఎక్కడుంటే అక్కడికే భక్తులు వస్తారు. నువ్వు సత్సంగం కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నువ్వు ఇంటి పట్టునే ఉండు అని శ్రీరామకృష్ణ వారు చెప్తారు. ఆ రకంగానే ఎంతోమంది నాగమహాశైలి వారి వద్దకు వెళ్ళేవారు. ఆయన అద్భుతమైనటువంటి సాధన నాగమహాశైలి వారిది. ఈయనకి కంఠ వ్రణం వచ్చింది, దాన్ని ఏమంటారు, క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వచ్చి డాక్టర్స్ హోప్స్ వదిలేశారు. ఇంకా కొద్ది రోజుల్లో దేహత్యాగం చేస్తారు అని అనగా నాగమహాశైలి వారు ఆయన్ని చూడడానికి వెళతారు కాశీపూర్. కాశీపూర్ యాక్చువల్గా డాక్టర్ కూడా కాశీపూర్ వెళతారు. రామకృష్ణ వారు ఆయనతో అంటారు, ఏమయ్యా డాక్టర్స్ అందరూ చేతులు ఎత్తేశారు, నువ్వు ఏమన్నా ప్రయత్నం చేయవచ్చు కదా అని అంటారు. ఆయన ఏమనుకుంటారంటే ముందర ఈ హోమియో వైద్యం ద్వారా అప్పటికే మహేంద్రలాల్ సర్కార్ లాంటి ఆ కాలంలో ఉన్నటువంటి ఉద్దండి లేనటువంటి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆ తర్వాత నీ దగ్గర ఏవో విద్యలు కూడా ఉన్నాయి కదా, ఏదో రకంగా నువ్వు తగ్గించలేవా అని రామకృష్ణుల వారే అడుగుతారు. అడిగినప్పుడు వెంటనే ఒక క్షణం ఆలోచిస్తారు. నువ్వు తలుచుకుంటే తగ్గించగలవు అని కూడా అంటారు రామకృష్ణ వారు. ఆయన నోటు వెంబడి నువ్వు తగ్గించగలవు అని ఎప్పుడైతే అన్నారో వెంటనే నేను తగ్గించగలను అని తీర్మానించుకున్నారు. ఎలాగా అంటే రామకృష్ణ వారి యొక్క వ్యాధిని పూర్తిగా తన పైన తీసుకొని రామకృష్ణ వారిని రోగముక్తులను చేయాలి అని భావించారు. రామకృష్ణ వారు కూడా ఇలా చేశారు. మధురనాథ్ విశ్వాస్ యొక్క భార్యకి రక్తపు విరోచనాలు అవుతూ ఉంటే 6 నెలలు ఆవిడ డిసెంట్రీతో బాధపడుతూ ఉంటే వైద్యులు చేతులు ఎత్తేసరికి అయిపోయిందని అన్నారు. అప్పుడు మధురనాథ్ వచ్చి రామకృష్ణ వారి పాదాల మీద పడి ఏడుస్తారు. సరే అమ్మ ఏమో ఎలా చేస్తే అలా అవుతుంది అని అంటారు. ఈయన వెళ్ళి ఆవిడ వ్యాధిని తనపైన తీసుకొని ఆవిడకి రోగముక్తిని చేస్తారు. ఆ తర్వాత 6 నెలల కాలము ఆయన విరోచనాలతో బాధపడతారు. చాలా కాలం తర్వాత తగ్గుతుంది. ఈయన రామకృష్ణ వారి రోగాన్ని తను తీసుకోవాలని అనుకుని ముందుకు వస్తూ ఉన్నారు. అది గ్రహించారు శ్రీరామకృష్ణ వారు. గ్రహించి అక్కడే ఆగు, రావాక, వద్దు, నాకు తెలుసు నీవు తగ్గించగలవు, నువ్వు నన్ను రోగముక్తిని చేయగలవు, వద్దు అని చెప్పి ఆపేశారు. లేకపోతే రామకృష్ణ వారికి రోగముక్తి అయిపోయి నాగమహాశైలి వారు దాన్ని అనుభవించేవారు. కానీ జరగనివ్వలేదు. ఎందువల్ల అంటే గ్లాసు బాక్స్లో ఒక వస్తువు ఉంటే ఎంత స్పష్టంగా మనకు కనపడుతుందో శ్రీరామకృష్ణ వారు తన ముందరకు వచ్చినటువంటి ప్రతి వ్యక్తి యొక్క మనస్సును కూడా, మనస్సులో ఉన్నటువంటి భావాలను కూడా
సుస్పష్టంగా గ్రహించగలరు. అలా గ్రహించి అది మాన్పిస్తారు. ఆ తర్వాత నాగమహాశైల వారి అద్భుతమైనటువంటి జీవితం ఆఖరిలో ఆయనకు ఒక కోరిక మిగిలిపోయి ఉంది. ఎప్పుడు కూడా నువ్వు గృహస్థునిగా ఇంటి పట్టునే ఉండు, భక్తులే నీ వద్దకు వస్తారు అని అన్నారు. అందువల్ల తన తండ్రి చనిపోయినప్పుడు పిండ ప్రదానం చేయడానికి, ఉత్తర క్రియలు చేయడానికి గైకి వెళ్ళారు తప్ప ఎప్పుడు బయటికి వెళ్ళలేదు. అయితే ఆయనకి అన్ని యాత్రలు ఏమీ చూడలేదు. కొన్ని తీర్థక్షేత్రాలకు వెళ్ళాలి అని ఆఖరిలో అనిపించింది ఆయనకి. ఇంకొక 2 రోజుల్లో, 1 రోజు 2 రోజుల్లో వెళ్ళిపోతారు అనగా అనిపించింది. అక్కడ శరత్చంద్ర చక్రవర్తి అని ఉన్నారు. శరత్చంద్ర చక్రవర్తితో అంటారు, ఏమయ్యా నీవు తీర్థయాత్రలు చూసావా? చాలా క్షేత్రాలకు వెళ్ళానండి. అయితే ఆ పేర్లు చెప్పు. ఈయన ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటే శ్రీరామకృష్ణుల వారు వచ్చి ఆయన్ని ఆ చోట్లకి తీసుకెళ్తున్నారు. కాశీ అని అనగానే వెంటనే ఆయన వర్ణించడం మొదలెట్టారు. ఆ కాశీ, దశాశ్వమేధ ఘాటు, మణికర్ణికా ఘాటు, శివాలయము, అన్నపూర్ణ, విశాలాక్షి, కాలభైరవ, గది, ఘాట్లు అన్నీ చెప్పడం మొదలెట్టారు. రామకృష్ణుల వారు వచ్చి తను నన్ను అన్ని చోట్లకు తీసుకెళ్తున్నారు అని ఈయన పేరు చెప్పటం, ఆయన అక్కడ ఒక మునుగు మునగటం, రావడం, దాన్ని వర్ణించడం, అలాగా ఒక అరగంటలో అన్ని యాత్రలు చేసి వచ్చారు నాగమహాశైల వారు. అటువంటి ఎవరైతే శ్రీరామకృష్ణుల వారిని నమ్ముకున్నారో, ఇప్పటికీ 1886లో ఆయన వెళ్ళిపోయారు. 97లో రామకృష్ణ మిషన్ స్థాపించబడింది. కొన్ని లక్షల మంది ఎవరైతే శ్రీరామకృష్ణుల వారి నామాన్ని తీసుకున్నారో చెడిపోయిన వాళ్ళంటూ ఎవరు లేరు. అందరూ కూడా వాళ్ళు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నారే తప్ప వెనకడుగు వేయటం అంటూ ఏమీ లేదు. శ్రీరామకృష్ణుల వారు సాక్షాత్తు భగవంతుడే. త్రేతాయుగంలో ఏ పరబ్రహ్మ వస్తువు శ్రీరాముడిగా అవతరించిందో, ఏ పరబ్రహ్మము ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించిందో ఆ పరబ్రహ్మ వస్తువే కలియుగంలో శ్రీరామకృష్ణుడిగా అవతరించింది. కాబట్టి రాముడు, కృష్ణుడు వారు ఇరువురు కూడా శ్రీరామకృష్ణుల వారుగా మనల్ని ఉద్ధరించడానికి, మనలాగానే గృహస్థులలో ఉత్తమ గృహస్థుడిగాను, సన్యాసులలో ఉత్తమ సన్యాసిగాను, అందరికీ అర్థమయ్యేటువంటి జీవితం శ్రీరామకృష్ణుల వారిది. ఏ విధమైనటువంటి జిమ్మిక్స్ లేవు. మహిమలు, రామకృష్ణుల వారు మహిమలు చూపలేదంటే చూపి ఉండవచ్చుగాక, కానీ వాటిని గురించినటువంటి ప్రచారం ఎక్కడా లేదు. వివేకానంద స్వామీజీతో అంటారు, నీకు కావాలంటే అనిమ, మణిమ, మహిమ అష్ట శక్తులను నీకు ప్రసాదిస్తాను, వాటితో నీవు ఎన్నో లోకోపకార కార్యక్రమాలు చేయవచ్చు అని అంటే వివేకానందుడు అడుగుతాడు, మీరు ఇచ్చే ఈ మహిమల వల్ల నాకు కైవల్యం ప్రాప్తిస్తుందా, భగవత్ సాక్షాత్కారం లభిస్తుందా? అదైతే చెప్పలేను అంటారు. భగవత్ సాక్షాత్కారానికి దోహదపడనటువంటిది అన్నీ కూడా నాకు విషంతో సమానం, నాకు అవసరం లేదు, మీ శక్తులను మీరే ఉంచుకోండి అన్నారు వివేకానందుడు. ఆ రకంగా
శ్రీరామకృష్ణుల వారు కూడా ఎప్పుడు కూడా తన మహిమలను ప్రదర్శించలేదు. అత్యవసరమైనప్పుడు కొన్ని సమయాలలో తప్ప దాన్ని గురించి కూడా ఏ విధమైనటువంటి ప్రచారము ఆర్భాటము లేదు. ఎక్కడ పుస్తకాల్లో కూడా ప్రింట్ అవ్వలేదు. అయితే కొన్ని బాగా క్షుణ్ణంగా చదివినటువంటి వాళ్ళకి మాత్రం అర్థమవుతాయి ఆయన చూపించినటువంటి మహిమలు. ఏమీ అవసరం లేదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో అత్యంత సులభమైనటువంటి మార్గం ఏదైనా ఉన్నది అని అంటే శ్రీరామకృష్ణుల వారి మార్గం. కేవలము ఆయన నామాన్ని తీసుకోవటం ద్వారా మనం జన్మ సార్థకతని పొందగలము. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు. మన మహాత్ములైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామకృష్ణుల వారి తర్వాత వచ్చినటువంటి వాళ్ళ విషయం నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా రామకృష్ణుల వారిని ఆదర్శంగానే తీసుకున్నారు. రామకృష్ణుల వారు ఎవరు కూడా ఏ ప్రబోధనలు చేయలేదు. రామకృష్ణుల వారిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకున్నారు. అందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరామకృష్ణుల వారు. అత్యంత సులభమైన మార్గము శ్రీరామకృష్ణ మార్గం. ఆయన్ని నమ్ముకొని ప్రతి ఒక్కరూ తరించారే తప్ప ఫెయిల్యూర్ అనేటువంటిది లేదు. సాధనలో మనం ఎంత ప్రయత్నం చేస్తే అంత త్వరగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. జై శ్రీ గురు మహారాజ్కి జై. జై శ్రీ మహామాయికి జై. జై శ్రీ స్వామీజీ మహారాజ్కి జై. జై శ్రీ ఈకే గారికి జై. సివికి జై. ఎంఎన్కు జై. కేఆర్కే గారికి జై.